ఆరంభం అదిరింది, ముగింపు మెరిసింది. ఇది తిరుపతిలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు జరిగిన తీరు. 3 రోజుల పాటు 28 తీర్మానాలు చేసిన మహానాడు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశంపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఓ రాష్ట్రంలో అధికారం, మరో రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా ప్రత్యేక పరిస్థితుల్లో 35వ మహానాడు జరుపుకుంది తెలుగుదేశం పార్టీ. అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఏ విధంగా తిప్పికొట్టాలనే దానిపై పార్టీ కేడర్కు క్లారిటీనిచ్చి పంపింది మహానాడు. పేదరికమే తన కులమన్న చంద్రబాబు పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఒక మహానాయకుడు పెట్టిన పార్టీ, ఒక యుగ పురుషుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనకొక సిద్ధాంతాన్ని చెల్లాడు ఆ మహానాయకుడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఆనాడు నినదించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మనందరికీ ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యత పేదరికం లేని సమాజం కోసం మిమ్మల్ని పోరాడమని చెప్పి ఆ మహానేత మనకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాం. నేను ఇక్కడుండే తెలుగుదేశం నాయకులందరినీ కోరుతున్నాను. నేను ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తని. నాకు కులము లేదు, మతం లేదు. పేదరికమే నా కులం, నా మతం, అంతే తప్ప వేరే కులం కాదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేనుంటాను, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేనుంటాను. అంకితమైన భావంతో పనిచేస్తాం, రాత్రింబగళ్ళు పనిచేస్తాం. రాష్ట్రంలో చిరకాలం టీడీపీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు టీడీపీ అధినేత. చిత్తూరు జిల్లాలో నేను పుట్టాను. కొన్ని సందర్భాల్లో ఈ జిల్లాలో కూడా మనుషులు చంపే సంస్కృతి తీసుకొచ్చారు. నేను ఒకటే ఆలోచించాను. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను నమ్మిన సిద్ధాంతం, ఒక అతను రౌడీజం చేసిన దెబ్బకు దెబ్బ కాదు, ప్రజా చైతన్యమే సమాధానమని ప్రజల్లోకి వెళ్ళాను. చైతన్యం తీసుకొచ్చాను. చిత్తుగా ఆ వ్యక్తుల్ని ఓడించాను తప్ప ఎప్పుడు రౌడీజం నేను చేయలేదు. అది నా చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళ చరిత్ర మనుషుల్ని చంపాలి, భయభ్రాంతుల్ని చేయాలి, ప్రతి ఒక్కరిలో అభద్రతాభావం రావాలి. ఈ రాష్ట్రానికి ఎవరు రాకుండా, పెట్టుబడులు కూడా రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఈరోజు మీరు చూస్తే నేను మంజునాథన్ కమిషన్ వేశాను. మంజునాథన్ కమిషన్ మొత్తం వెనుకబడిన వర్గాల కమిషన్గా కాపులకు ఏ విధంగా రిజర్వేషన్లు ఇవ్వాలనో వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఈ నెల నుంచి జూన్ నుంచి పల్స్ సర్వే ఒకటి కండక్ట్ చేస్తున్నాం. మొన్నే మీరు చూస్తే జాట్లకు కూడా ఇదే మరి రిజర్వేషన్లు ఇస్తే, సర్వే లేకుండా ఇస్తే అక్కడ హైకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది. వీళ్ళ ఉద్దేశం రిజర్వేషన్ రాకుండా ఉండాలి, రిజర్వేషన్ రాకుంటే మళ్ళీ నన్ను తిట్టాలి. అంతేగాని చిత్తశుద్ధి లేని నాయకులు. నేను ఏ పని చేసినా పగడ్బందీగా చేస్తాను. ఇక ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ దూసుకెళ్లాలనే ఉత్తేజాన్ని తెలంగాణ కేడర్లో నింపినట్టే కనిపించింది. ఆ దిశగా రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు సభా ప్రాంగణం కేడర్ కేరింతలతో హోరెత్తిపోయింది. రేవంత్ మాట్లాడుతున్నప్పుడు పార్టీ శ్రేణులతో పాటు చంద్రబాబు, లోకేష్లు కూడా ఆస్వాదించడం కనిపించింది. 153 సీట్లకు తెలంగాణలో సీట్లు పెరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 100 మంది యువకులకు టికెట్లు ఇచ్చి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు నూతన నాయకత్వాన్ని అందించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి యువ రక్తాన్ని ఎక్కిస్తాం. బడుగు బలైన వర్గాలకు వేదికను అందిస్తాం. ఖచ్చితంగా రాబోయే శాసనసభ ఎన్నికలలో మిషన్ 99 99 సీట్లు తెలంగాణలో గెలిచి తీర్థం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ఏ విధంగా అయితే అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు నడిచిండ్రో, తెలంగాణ బిడ్డల కష్టాలు తెలుసుకుండ్రో, అదే అలంపూరు జోగులాంబ తల్లి దేవాలయం నుంచి అలంపూర్లో ఇంద్రవల్లి అమరవీరుల స్తూపం వరకు పాదయాత్ర చేస్తాం.
తెలుగుదేశం పార్టీని నిలబెడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ కమిషన్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. కాపులకు రిజర్వేషన్ల విషయమై కమిటీ కూడా వేసింది. ఇప్పుడు ఓసీల్లోని పేదలను కూడా అన్ని విధాలా ఆదుకోవటానికి చర్యలు తీసుకుంటామని అంటున్నారు చంద్రబాబు. ఇదంతా చూస్తుంటే రాజకీయ కోణమే కనిపిస్తోంది. అన్ని వర్గాల వారిని సొంతం చేసుకుని టీడీపీని ఎదురులేని శక్తిగా మార్చాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టే మహానాడు ప్రసంగంలో ఇకపై అన్ని ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కేడర్కు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి పార్లమెంటు స్థానం వరకు టీడీపీ గెలిచేలా సన్నద్ధం కావాలన్నారు. మొత్తం మీద చంద్రబాబు ఓబీసీల ప్రస్తావన తేవడం పెద్ద చర్చనీయాంశంగా మారిందిప్పుడు. అదలా ఉంటే 3 రోజుల పాటు జరిగిన మహానాడులో 28 తీర్మానాలు చేశారు. ఏపీకి సంబంధించి 14 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి 8 తీర్మానాలు జరిగాయి. ఇక ఉమ్మడి తీర్మానాలు 5 అయితే కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు యనమల. అంచేత సుస్థిరమైనటువంటి మనం అందుకనే మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం. ఎంచేతంటే ఒక పరిపాలన రావాలనుకుంటే పరిపాలన స్పష్టమైనటువంటి పరిపాలన ఉండాలన్న సుస్థిరమైనటువంటి పరిపాలన కావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు 35 సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపు మనం కొద్ది సంవత్సరాల్లో మనం అధికారంలో ఉంటున్నాం. కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో వస్తుంది. ఈ మధ్యలో వచ్చినటువంటి పార్టీలన్నీ కూడా మనం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితుల్లో పరిపాలన జరుపుతూ ఉన్నాయి. మనం అధికారంలోకి రావడం, మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ప్రయత్నాలు చేయడం, అదేవిధంగా బాగు చేస్తున్నటువంటి సమయంలో మళ్ళీ వాళ్ళకి అధికారం రావడం, అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేయడం, స్వార్థానికి వాడుకునేటువంటి పరిస్థితి మనకు కనపడింది. ఆ విధంగా 2 సార్లు వాళ్ళు వచ్చారు. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి 2014 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం చూస్తే 4 నుంచి మనం దాదాపు 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు కూడా దోచుకునేటువంటి కార్యక్రమం తప్ప పేద ప్రజలకు కానీ బలహీన వర్గాలు కానీ ఏ విధమైనటువంటి న్యాయం చేయకపోతే 2014లో మనల్ని గెలిపించారు. విశ్వాసంతో గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేటువంటి విధానంతో మనల్ని గెలిపించారు. అంచేత ఈనాడు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 స్టేట్గా చేయడమే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. అదే మన రాజకీయం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇలా చేసిన 28 తీర్మానాలలో కొన్ని పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్నిస్తే ఇంకొన్ని తీర్మానాలు కేడర్కి దిశానిర్దేశం చేశాయి.